హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా మీ కిచెన్లో యూజ్ చేశారు అంటే మీకు ఎక్కువగానే మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. నేను మీకు చూపిస్తానండి ఆ టిప్స్ అనేవి. టిప్ నెంబర్ 1 అండి. చూడండి, నేనైతే నిమ్మకాయని తీసుకున్నానండి. తీసుకొని నిమ్మకాయను ఒక హాఫ్ కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా అండి కట్ చేసుకొని కొన్ని లవంగాలు తీసుకున్నానండి. తీసుకొని ఈ లవంగాలను నిమ్మకాయకు ఈ విధంగా గుచ్చాలండి. ఏ విధంగా యూజ్ అవుతుందని కూడా నేను చూపిస్తానండి. మీ కిచెన్లో అంటే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తుంటాయి కదండి, ఆ విధంగా ఏమీ రాకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా నిమ్మకాయకు లవంగాలను గుచ్చి మీరు ఆ చిన్న చిన్న పురుగులు అంటే తేమాంశం ఎక్కడ ఉంటుందో అక్కడే వచ్చేదండి ఆ పురుగులు. మీరు ఆ ప్లేస్లో పెట్టారంటే చిన్న చిన్న పురుగులు అనేవి రావండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్ ఇష్టమైతే అలాగే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. నేను ఇక్కడ కోల్గేట్ పేస్ట్ తీసుకున్నానండి. కోల్గేట్ పేస్ట్ను నేను ఇక్కడ నైల్స్కి అప్లై చేసుకుంటున్నానండి. ఈ విధంగా అండి. ఈ విధంగా అప్లై చేయడం వలన ఏమవుతుంది అంటే మనం కిచెన్లో అంతా ఎక్కువగానే పనిచేస్తాం కదండి, మన నైల్స్ అంతా ఎక్కువగానే గలీజ్ అవుతాయండి. సో ఈ విధంగా మీరు కోల్గేట్ పేస్ట్ను మీ ఇంట్లో అంటే రెగ్యులర్గా ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్ట్ అయినా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కొద్దిసేపు అప్లై చేసుకొని వదిలేస్తే నిజంగా మరకలు అంతా నీట్గా వెళ్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3 అండి. నేను రైస్ చూపిస్తున్నాను చూడండి. మనము రైస్ వాష్ చేసి మనము ఆ నీళ్ళను వేస్ట్ చేస్తాం కదండి, పారేస్తాం కదండి, ఆ విధంగా చేయకుండా చూడండి దానిలో నేను మీకు కొన్ని టిప్స్ అనేవి చూపిస్తానండి. చూడండి, నేను ఇక్కడ ఒక చెంబు నిండా నీళ్లు తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి. ఆ వాష్ చేసుకున్న వాటర్ని ఈ విధంగా ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి. ఏం చేస్తానో అని కూడా మీకు చూపిస్తానండి. ఈ రైస్ నీళ్ళలో ఎక్కువగానే మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. నేను ఇంకొక గిన్నెలో కూడా తీసుకుంటున్నానండి. చూడండి, నేను ఇక్కడ 2 గిన్నెల్లో తీసుకున్నానండి, సపరేట్ చేసుకున్నాను రైస్ వాటర్ అనేది. ఈ చిన్న బౌల్లో రైస్ వాటర్ తీసుకొని కాటన్ తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో అప్లై చేసుకుంటున్నానండి స్కిన్ పైన. చూడండి ఈ విధంగా అండి. ఫేస్ పైన అప్లై చేయడం వలన ఏమవుతుంది అంటే ఫేస్ పైన ఉన్న ట్యానింగ్ అంతా నీట్గా రిమూవ్ అవుతుందండి. ఇది ఎక్కువగానే మంచి టోనర్గా పనిచేస్తుందండి. ఎక్కువ షైనింగ్గా కూడా ఫేస్ పైన పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 4 అండి. చూడండి, నేను గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పైన రైస్ వాటర్ తీసుకున్నానండి. అందులో చూడండి కోల్గేట్ పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ ఇంట్లో రెగ్యులర్గా ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే కోల్గేట్ పేస్ట్ వేసుకున్నానండి. మనము అంటే క్లాత్ ఉంటుంది కదండి, జిడ్డుగా ఉన్న ప్లేస్లో అంతా తుడుస్తాం కదండి, ఆ క్లాత్ను తీసుకుంటున్నానండి నేను. చూడండి, ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు జిడ్డు ఉన్న క్లాత్ను వేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా అండి. ఇది కూడా బాగా బాయిల్ వచ్చిన తర్వాత చూడండి నేను దీనిలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా బాయిల్స్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేయడం వలన ఏమవుతుంది అంటే దానిలో ఉన్న జిడ్డు అంశం అంతా ఏమీ ఉండదండి, బాగా నీట్గా ఉంటుందండి. మీరు కావాలంటే అంటే వాష్ చేసుకున్నా కూడా జిడ్డు అంతా వెళ్ళదండి. ఈ విధంగా క్లీన్ చేసుకొని చూడండి ఒకసారి. చూడండి ఈ విధంగా అండి. బాగా హెల్ప్ అవుతుందండి మీకు ఈ టిప్ అనేది. చూడండి బాగా బాయిల్ అవుతుందండి. చూడండి జిడ్డు అంతా వెళ్ళిపోతుందండి. చూసారు కదండి ఈ విధంగా. చూడండి క్లాత్ అనేది ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఎంత నీట్గా క్లీన్ అయిందో అండి. చూసారు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.